నరేంద్ర మోదీ. ఈ పేరిప్పుడు కేవలం మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచం అంతా మారుమోగుతోంది. మన దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తిగా మాత్రమే కాదు, దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలిపిన మహోన్నత నాయకుడిగా కూడా మోదీ పేరు ప్రపంచ ప్రఖ్యాతమైంది. ఇప్పుడు మోదీ గురించి తెలియని వారు లేరు. కానీ ఆయన జీవితంలో ఎన్నో రహస్యాలు, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ వీడియోలో అలాంటి విషయాలు కొన్ని మీకు చెప్పబోతున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నరేంద్ర మోదీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. సెప్టెంబర్ 17, 1950న గుజరాత్లోని వడ్నగర్లో ఒక పేద కుటుంబంలో జన్మించారు. 5 అన్నదమ్ముల్లో మోదీ రెండోవారు. ఆయన తండ్రి పేరు దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ, తల్లి పేరు హీరాబెన్ మోదీ. చిన్నతనంలోనే మోదీని నారియా అని పిలిచేవారు. అతని తండ్రి రైల్వే స్టేషన్లో ఒక చిన్న టీ దుకాణం నడిపేవాళ్ళు. మోదీ కూడా తన తండ్రితో పాటు టీ అమ్మేవారు. మోదీ చిన్నతనం నుంచే ఇతర పిల్లల కన్నా భిన్నంగా ఉండేవాళ్ళు. అప్పట్నుంచే దేశభక్తి అంటే మక్కువ, చాలా ప్రేమ కూడా. పాకిస్తాన్తో యుద్ధం సమయంలో కూడా సైనికులకు టీ ఇచ్చి సేవ చేశారు. మోదీ వాడ్నగర్లోని స్వామి భాగవతాచార్య నారాయణాచార్య పాఠశాలలో చదువుకున్నారు. చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. మోదీకి నాటకాలంటే కూడా ఆసక్తి ఎక్కువే. స్కూల్ అయిపోయిన తర్వాత నాటకాలు కూడా ప్రదర్శించేవారు. దీంట్లో ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నారు. ఎన్సీసీ క్యాంప్లో కూడా ఉత్తేజంగా పార్టిసిపేట్ చేసేవారు. చిన్నతనం నుంచి నాయకత్వ లక్షణాలు మోదీలో అధికంగా ఉండేవి. ఒకరోజు పక్కనే ఉన్న నది ఒడ్డున ధ్యానం చేసుకుంటున్న సమయంలో ఒక మొసలి పిల్లను చూసి తనతో పాటు ఇంటికి తీసుకొచ్చారట. దాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తల్లి మందలింపుతో తిరిగి దాన్ని నదిలో వదిలిపెట్టేశారు. మోదీకి చిన్నతనం నుంచి సాధువుల పట్ల విపరీతమైన భక్తి. తాను కూడా సాధువులాగా మారాలని, సన్యాసం స్వీకరించాలని అనుకునేవారట. అందుకోసం ఇంటి నుంచి పారిపోయారు. ఎక్కడెక్కడో తిరుగుతూ బెంగాల్లోని రామకృష్ణ ఆశ్రమంలో చేరి కొన్ని రోజులు అక్కడే గడిపారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలంటే ముందు నుంచి ఉన్న ఆసక్తి ఆర్ఎస్ఎస్లో ప్రవేశం పొందేలా చేశాయి. 1958లో దీపావళి రోజున గుజరాత్లో మొదటి ఆర్ఎస్ఎస్ ప్రచార సభ నిర్వహించారు. అప్పుడే ఆర్ఎస్ఎస్ మొదటి ప్రచారకర్త అయిన లక్ష్మణ్ రావు నరేంద్ర మోదీని బాల స్వయం సేవక్గా ప్రకటించారు. ఆర్ఎస్ఎస్లో మోదీ విపరీతంగా కష్టపడ్డారు. ఆయన నాయకత్వంలో ఎంతోమంది కార్యకర్తలు శిక్షణ తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులకు, ముఖ్యులకు రైల్, బస్సు ప్రయాణాల్లో రిజర్వేషన్ ఇచ్చే భారమంతా మోదీ మీద ఉండేది. చాలా సంవత్సరాలు హిమాలయాల్లోని సాధువుల దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత సన్యాసి జీవితాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకుని తిరిగి తల్లి దగ్గరకు చేరుకున్నారు. అక్కడ అతని సోదరులతో పాటు కొన్ని టీ దుకాణాలు ఏర్పాటు చేసుకుని వాటిలో పనిచేశారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఆ వ్యాపారం సాగేది. మోదీకి 18 సంవత్సరాల వయసులో బాన్కట్ జిల్లాలో రాజసోనా గ్రామానికి చెందిన యశోదాబెన్తో వివాహం జరిగింది. వివాహం తర్వాత 3 సంవత్సరాల పాటు ఆమెతో మోదీ ఉన్నారని అంటారు. కానీ మోదీ ఈ మాటను నిరాకరిస్తారు. ఆ తర్వాత సంఘ ప్రచారం కోసం మళ్లీ ఇంటిని వదిలిపెట్టారట. మోదీ అహ్మదాబాద్లోని ఆర్ఎస్ఎస్ సంఘ ముఖ్య కార్యాలయంలో ఉండేవాళ్ళు. అక్కడ చిన్న చిన్న పనులు సైతం చేసేవాళ్ళు. శుభ్రం చేయడం, ఊడవటం, ముఖ్య నాయకుల దుస్తులు ఉతకడం, వారికి వండి పెట్టడం, ఛాయ్ తయారు చేసివ్వడం వంటి పనులు ఎంతో ఇష్టంగా చేసేవారు. అయితే ఏ పని చేసినా తన తల్లి దగ్గరికి వెళ్లి ఆమె కాళ్లకు నమస్కరించి ఆ పని మొదలు పెట్టేవారు. ఆమె చనిపోయేంత వరకు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు. 2014లో మొదటిసారి మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు కూడా తల్లి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్ఎస్ఎస్ సంఘ్లో ప్రవేశం పొందిన తర్వాతే ఆయన కుర్తా చిన్నదిగా చేయించుకున్నారు. అందుకు కారణం ఎక్కువ మాసిపోకుండా ఉండడం కోసం అలా కుట్టించుకున్నారట. ఇప్పుడు మోదీ సూట్ అంటే ప్రపంచమంతా చాలా ప్రసిద్ధి. 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఆ ప్రభుత్వపు లోటుపాట్లను ఒక పంజాబీ సిక్ అవతారంలో పోలీసులకు దొరకకుండా ఎత్తి చూపారు. ఆర్ఎస్ఎస్లో నరేంద్ర మోదీ చాలా కష్టపడ్డారు. అందుకు తగ్గ గౌరవాన్ని కూడా నిలుపుకున్నారు. స్వామి వివేకానంద బోధనలంటే మోదీకి చాలా ఇష్టం. ఆ ప్రభావం నరేంద్ర మోదీ మీద ఎక్కువగా ఉంటుంది. గుజరాత్లో స్వామి వివేకానంద యువ వికాస్ యాత్ర పేరుతో ప్రచారం కూడా నిర్వహించారు. నరేంద్ర మోదీ శుద్ధ శాకాహారి. వ్రతాలు, పూజలు కూడా ఎక్కువగానే చేస్తారు. ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తారు. చాలా తక్కువ సమయం నిద్రపోతారు. లాల్ కృష్ణ అద్వానీని ఆయన రాజకీయ గురువుగా పేర్కొంటారు మోదీ. 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు అద్వానీ జరిపిన రథయాత్రలో మోదీ ప్రధాన పాత్ర పోషించారు. అవి చూసి సంతోషం చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు మోదీని తమ పార్టీలోకి ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీలో మోదీ తన కష్టాన్ని నిలుపుకున్నారు. 1986లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజార్టీ వచ్చింది. మోదీకి శంకర్ సింగ్ బఘేల్ పట్ల కొంత అసంతృప్తి ఉంది. దీని కారణంగా శంకర్ సింగ్ వాఘేలా రాజీనామా చేశారు. గుజరాత్కు చెందిన కేశవ్ భాయ్ను గుజరాత్ ముఖ్యమంత్రిని చేశారు. మోదీని కేంద్రానికి పిలిపించి మంత్రి పదవి ఇచ్చారు. ఆ సమయంలో నిదానంగా కేశవ్ ఆరోగ్యం క్షీణించడంతో గుజరాత్లో పార్టీ నిర్వీర్యం కాసాగింది. కొన్ని చోట్ల సీట్లు కూడా కోల్పోయారు.
ఇది గమనించిన బీజేపీ పెద్దలు 2001లో మోదీని గుజరాత్ ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత గుజరాత్ను మోదీ చాలా అభివృద్ధి పదంలో నడిపించారు. నీరు, విద్యుత్, ఏషియాలోని అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్, ఆధునిక సాంకేతికతతో ఉద్యోగాలు, వీటన్నిటినీ గుజరాత్కి కానుకగా ఇచ్చారు మోదీ. 2002లో గుజరాత్లోని గోధ్రా ఘటనలో మోదీ ప్రమేయం ఉంది అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. గుజరాత్లోని గోధ్రా నగరంలో గోధ్రా సంఘటన 27 ఫిబ్రవరి 2002న జరిగింది. గోధ్రా నగరంలో రైలు ప్రమాదం జరిగింది. గుజరాత్ స్టేషన్లో సబర్మతి రైల్లోని S7 కోచ్లో మంటలు వ్యాపించి 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత గుజరాత్లోని పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 28న మతపరమైన అల్లర్లు నమోదయ్యాయి. 2002లో గుజరాత్లో అల్లర్లు లక్షలాది మందిని బలిగొన్నాయి. ఈ సంఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఒక కొత్త కమిటీని ఏర్పరిచింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 2010న సుప్రీంకోర్టు గోధ్రా ఘటనలో మోదీకి ప్రమేయం లేదని నిర్ధారించింది. అంతకుముందు గుజరాత్ ప్రభుత్వ నియమాలు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయి. దేవాలయాలు కూడా కూల్చివేయబడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన చట్ట వ్యతిరేక నియమాలను మోదీ గుజరాత్లో ఎక్కువగా ప్రచారం చేయడంతో ప్రజాదరణ ఎక్కువైంది. దాని ప్రభావంతో వరుసగా 4 సార్లు గుజరాత్కి ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో జరిగిన విపత్తు కారణంగా కేదార్నాథ్ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. దాన్ని పునర్నిర్మించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మోదీ లేఖ రాశారు. కానీ అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించింది. ఇలా మోదీ యొక్క పట్టుదల, కృషి, నాయకత్వం చూసి భారతీయ జనతా పార్టీ 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. మోదీ ఆ ఎన్నికల్లో అనుకున్నట్టుగానే ఘన విజయం సాధించారు. అది కూడా మోదీ మేనియాతో. ఆ ఎన్నికల కోసం సోషల్ మీడియా కూడా ఎక్కువగా మోదీ ఉపయోగించుకున్నారు. ఇక 26 మే 2014న మొట్టమొదటిసారిగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మోదీ. ఆ తర్వాత 2019లో భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈ ప్రతి గెలుపులో కూడా మోదీ తనదైన ముద్ర వేశారు. అప్పుడు 16వ ప్రధానమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రజల అభిమతాలు నెరవేర్చడంలో మోదీని మించిన వారు లేరు. అందుకే 3వసారి కూడా ప్రధానమంత్రిగా ఈ మధ్యనే ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. మోదీ పాలనలో దేశం అత్యున్నత స్థానంలో ప్రపంచంలోనే అద్భుతంగా నిలిచిందనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. మరి మోదీ పాలనపై, మోదీపై మీ కామెంట్ ఏంటి?